చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు: ఆడపడుచులకు చంద్రన్న రాఖీ శుభాకాంక్షలు. తెలుగింటి ఆడపడుచులు ప్రియమైన అక్కా చెల్లెళ్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రత్యేకగా నీ కోసం నేనున్నానని భరోసా కల్పించే శుభ సందర్భమే రాఖీ పర్వదినం. అందుకే రాఖీ పౌర్ణమి మనందరికీ ప్రత్యేకం. మీ అందరికీ ఒక అన్నగా మీకు రక్షణ కల్పిస్తూ మీ జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత నాదని రాఖీ సందర్భంగా మరోసారి ప్రకటిస్తున్నా. ఆడబిడ్డల బాగు కోసం అహర్నిశలు పని చేస్తారని హామీ ఇస్తూ అందరికీ మరొక్క మారు రాఖీ శుభాకాంక్షలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ ప్రమాద బాధిత కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మంత్రి నారా లోకేష్ చొరవతో కాంబోడియా చెర నుంచి చందు అనే వ్యక్తి స్వదేశం తిరిగి వచ్చాడు. అతను వచ్చిన సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది, అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది. ఆ భయం మొదలయ్యి కూడా 15 నెలల పైన అయింది. వైసీపీలో నేతన్నలకు ఇచ్చిన హామీలన్నీ ఏడాదిలోనే అమలు చేశామన్నారు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం సుబ్బయ్య గారు. చంద్రబాబు హయాంలోనే చేనేతకు పునర్జీవనం అన్నారు ఆయన. యువగళం పాదయాత్ర సందర్భంగా నేతన్నల కష్టాలు స్వయంగా చూసిన నారా లోకేష్ తీసుకున్న చర్యలు, వేసిన ముందడుగులే నేటి మన నేతన్నల అభివృద్ధికి మంచికి తోడ్పాటవుతున్నాయన్నారు నందం సుబ్బయ్య. మహిళల అభ్యున్నతికే కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు మంత్రి పొంగూరు నారాయణ. మంత్రి లోకేష్ చొరవ గిరిజన విద్యకు మార్గదర్శి పట్టుకుంది. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినాక విద్యా వ్యవస్థ ఎలా బాగుపడిందో చూస్తున్నాం. అనేక మార్పులు తీసుకొచ్చారు. మెగా డిఎస్సి ప్రకటించి 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి విద్యార్థులు ఎలా తీర్చిదిద్దుతున్నారో చూసాం. వాళ్ళకి స్కూల్ కిట్లు ఇచ్చి స్కూళ్ళ వైపు పరిగెత్తుకొచ్చేలా చేస్తున్న విద్యామంత్రి నారా లోకేష్ గారు. రాష్ట్ర విద్యారంగంలో దశాబ్దాలుగా వేళ్లనుకున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. విద్యాశాఖను సవాల్గా స్వీకరించిన మంత్రి లోకేష్ గత ఏడాది కాలంగా విప్లవాత్మక సంస్కరణలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు అనునిత్యం పడుతున్న ఇబ్బందులను వివిధ ప్రసార సాధనాల ద్వారా తెలుసుకున్న లోకేష్ వారి సమస్యల శాశ్వత పరిష్కారానికి నడుం కట్టారు. గిరిజన ప్రాంతాలలో 100% శాశ్వత భవనాలను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. మంత్రి లోకేష్ చొరవతో మారుమూల ప్రాంతమైన అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం 45 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం తాజాగా జీవో నెంబర్ 264ని విడుదల చేసింది. ఇందులో ఇప్పటి వరకు భవనాలు లేని పూర్తిగా నూతన భవనాలు అవసరమైన 286 పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి, 85 పాఠశాలల్లో మేజర్, మైనర్ మరమ్మతుల కోసం మొత్తంగా 45 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ పనులను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలపై ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిరసనగా నిలుస్తుంది. నేడు భారీ వర్షాలు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర నుండి ఉత్తర శ్రీలంక వరకు తమిళనాడు తీరం మీదుగా ద్రోణి కొనసాగుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే ఆదివారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. ఆనందంగా గిరిజనులు ఆనందంగా ఉండాలన్నది చంద్రబాబు నాయుడు గారి కోరిక, ఆశయం. కూటమి పాలనలో అడవి బిడ్డల సంక్షేమం బేష్. పాడేరులో నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం హాజరవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే గిరిజన ప్రాంతాల్లో నూతనాధ్యాయం ఆరంభమైంది. ఏజెన్సీ జిల్లాల్లోని ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుక్షణం కృషి చేస్తోంది. గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు పాడేరులో జరగనున్న కార్యక్రమానికి హాజరవుతున్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ, కృత్రిమ మేధస్సు, ఆదివాసీల భవిష్యత్తు అనే థీమ్తో ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ గిరిజన దినోత్సవ నిర్వహణకు పిలుపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అల్లూరు జిల్లా పాడేరులో అంతర్జాతీయ గిరిజన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. పాడేరు మండలం
వంజంగి గ్రామంలో నిర్వహించే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతున్నారు. తొలుత మోదగొండమ్మ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం స్థానిక గిరిజన సంప్రదాయ వేడుకలకు హాజరవుతారు. గత పాలనలో చూసాం, జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం, ఆ గిరిజన ఆదివాసీ బిడ్డలను అడ్డం పెట్టుకుని ఎలా ఆ కొండ మీద ఉన్న వనరులను దోచుకున్నారో చూసాం. వాళ్ళని అడ్డం పెట్టుకుని ఎలా గంజాయి పండించి అక్రమంగా రవాణా చేసి అమ్ముకున్నారో చూసాం. అనేక ఉదాహరణలు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుపడ్డా ఆంధ్రప్రదేశ్ పేరు జగన్మోహన్ రెడ్డి పేరే మారుమోగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గంజాయిని అరికట్టి ఆ ఆదివాసీ బిడ్డల్ని, గిరిజన బిడ్డల్ని ఆదుకుని వాళ్ళని కాఫీ సాగు వైపు మళ్లించి స్వయం ఉపాధి కల్పించి వాళ్ళ భవిష్యత్తుకు అండగా నిలబడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గంజాయి పండించుకుని వాళ్ళ జీవితాలను నిర్వీర్యం చేసి వాళ్ళని ఓట్ల కోసం వాడుకుని వదిలేస్తే చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 మధ్యలో కూడా కాఫీ తోటలను అభివృద్ధి చేసి ఆ గిరిజనులకు అండగా నిలబడి ఎలా చేశారో చూసాం. నేడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో 1,00,000 ఎకరాల్లో కాఫీ సాగు చేసి కాఫీ పంటను ఆ గిరిజన ఆదివాసీ బిడ్డల చేత పండించి వాళ్ళ కుటుంబ ఆదాయాన్ని పెంచి వాళ్ళకి ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు ఎక్కడ, జగన్ రెడ్డి ఎక్కడ? జగన్ రెడ్డికి దోచుకోవడం మాత్రమే తెలుసు. జగన్కి ప్రజలను మోసం చేసి వంచి వెన్నుపోటు పొడవడం మాత్రమే తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి చేయడం తెలుసు, సంక్షేమ కార్యక్రమాలను చేయడం తెలుసు, ఆ గిరిజన ఆదివాసీ బిడ్డలను ఎలా కాపాడుకోవాలో కూడా తెలుసు, వాళ్ళ భవిష్యత్తును ఎలా బంగారుమయం చేయాలో కూడా తెలుసు ఆయనకి.